హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆర్టీఓ రిటర్న్స్ అంటే ఏంటి, కస్టమర్ రిటర్న్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అలాగే ఇవి ఎన్ని కారణాల వల్ల వస్తాయి, వీటికి ఎంత అమౌంట్ అనేది మీషో ఛార్జ్ చేస్తుంది, అలాగే రిటర్న్ వచ్చిన ప్రొడక్ట్స్ అనేటివి మనకి ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతాయి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఆర్టీఓ రిటర్న్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్టీఓ రిటర్న్స్ అంటే మన ప్రొడక్ట్ అనేది కస్టమర్కి చేరకుండా మళ్ళీ తిరిగి సెల్లర్ దగ్గరికే వచ్చి చేరడాన్ని ఆర్టీఓ రిటర్న్ అంటారు. అలాగే కస్టమర్ రిటర్న్ అంటే ఏంటంటే కస్టమర్ చేతికి మన ప్రొడక్ట్ అనేది చేరాక కస్టమర్ ఏ కారణం చేతైనా మళ్ళీ తిరిగి సెల్లర్ దగ్గరికి పంపించడాన్ని కస్టమర్ రిటర్న్ అంటారు. ఇప్పుడు మీకు ఆర్టీఓ రిటర్న్ అంటే ఏంటి, కస్టమర్ రిటర్న్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు ఈ కస్టమర్ రిటర్న్ కానీ ఆర్టీఓ రిటర్న్స్ కానీ ఇవి ఏ కారణాల వల్ల ఎక్కువగా వస్తాయి అనేది తెలుసుకుందాం. కస్టమర్ రిటర్న్స్ అనేటివి మెయిన్గా 3 కారణాల వల్ల వస్తాయి. వాటిలో మొదటిది ఏంటంటే మన ప్రొడక్ట్ క్వాలిటీ అనేది బాగాలేనప్పుడు, కస్టమర్కి నచ్చనప్పుడు రిటర్న్ అనేది చేస్తారు. అలాగే రెండవ రీజన్ ఏంటంటే మన ప్రొడక్ట్ సైజ్ అనేది వాళ్ళకి ఫిట్ అవునప్పుడు, వాళ్ళకి సరిపడినప్పుడు ప్రొడక్ట్ అనేది రిటర్న్ చేస్తారు. మూడవది కస్టమర్ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు కస్టమర్ అనేవాళ్ళు రిటర్న్ చేస్తారు. ఇలా 3 కారణాల వల్ల కస్టమర్ రిటర్న్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి. నేను చాలా అకౌంట్స్ అయితే చెక్ చేశాను. అలా చెక్ చేసినప్పుడు ఒక ప్రోడక్ట్కి రెడ్ డాట్ ఉంటాయి కదా, అవి కంపల్సరీ ఇవ్వాల్సినవి ఉంటాయి కదా, అవి మాత్రమే ఫిల్ చేసేసి మిగతా ఆప్షన్స్ అన్ని స్కిప్ చేసేస్తున్నారు. అలా స్కిప్ చేసేయడం వల్ల మీకు ఎక్కువ కస్టమర్ రిటర్న్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి మీరు ఆప్షన్స్ అనేటివి కరెక్ట్గా ఫిల్ చేయండి. ఇప్పుడు చెస్ట్ కావచ్చు, లెంత్ కావచ్చు, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీరు ఫిల్ చేయండి. ఫిల్ చేయడం వల్ల మీకు సైజ్ చార్ట్లో అనేది కరెక్ట్ సైజెస్ అనేటివి చూపిస్తుంది. ఒకవేళ కస్టమర్ ఆ సైజ్ చార్ట్ని ఫాలో అవ్వకుండా ఆర్డర్ చేసి అలాంటప్పుడు రిటర్న్స్ అనేటివి చేస్తే అవి నార్మల్, అవైతే ఎక్కువ రిటర్న్స్ అనేటివి రావు. మీరు ఇలా ఆప్షన్స్ అనేటివి వదిలేయడం వల్ల మీరు ఆ డ్రెస్ గురించి క్లారిటీగా కస్టమర్కి చెప్పనప్పుడు కస్టమరు ఆర్డర్ చేసేసి రిటర్న్ చేస్తున్నారు. అలా రిటర్న్ చేయడం వల్ల మీకు రిటర్న్ ఛార్జెస్ అనేటివి ఎక్కువగా పడతాయి. కాబట్టి మీరు రిటర్న్స్ నుంచి తప్పించుకోవాలంటే మీరు డీటెయిల్స్ అనేటివి, ఆప్షన్స్ అనేటివి అన్ని ఫిల్ చేయండి. ఇప్పుడు ఆర్టీఓ రిటర్న్స్ గురించి తెలుసుకుందాం. ఆర్టీఓ రిటర్న్స్ అనేటివి కూడా మెయిన్గా 3 కారణాల వల్ల వస్తాయి. వాటిలో మొదటి కారణం ఏంటంటే డెలివరీ లొకేషన్లో కస్టమర్ అవైలబుల్గా లేనప్పుడు. ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఉన్నప్పుడు, లేదు ఒక హోటల్లో ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు కస్టమరు ఆ ప్రొడక్ట్ అనేది ఆ హాస్పిటల్ అడ్రస్, హోటల్ అడ్రస్ ఇలా ఇచ్చేసి ఆర్డర్ అనేది చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆ ఆర్డర్ అనేది అక్కడ పిక్ చేసుకోలేరు కదా, అందుకని వాళ్ళు కాల్ చేసినప్పుడు రిటర్న్ చేసేయమని చెప్తారు. అలా కస్టమర్ ఆర్డర్ చేసిన లొకేషన్లో లేనప్పుడు మనకి ఆర్టీఓ రిటర్న్స్ అనేటివి వస్తాయి. అలాగే రెండవ కారణం ఏంటంటే కస్టమరు డెలివరీ అడ్రస్ని తప్పుగా ఇచ్చినప్పుడు. ఇప్పుడు కస్టమరు ఒక దగ్గర ఉన్నారు, ఈ అడ్రస్ కాకుండా వేరే అడ్రస్ అనేది ఇచ్చేసారంటే అలా మిస్టేక్స్ అనేటివి జరుగుతుంటాయి కదా, అలా కస్టమర్ తప్పు అడ్రస్ అనేది ఇచ్చినప్పుడు కూడా మనకి ఆర్టీఓ రిటర్న్స్ అనేటివి వస్తాయి. అలాగే మూడవ కారణం ఏంటంటే కస్టమర్ ఆర్డర్ చేస్తారు, ఆర్డర్ చేశాక మనం డిస్పాచ్ చేసేస్తాం కదా, ఆర్డర్ని అయితే పంపించేస్తాము. పంపించేశాక ఆల్మోస్ట్ 7 days లోపు కస్టమర్కి అనేది చేరుతుంది. ఈ 7 days లోపు ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసినా కూడా మనకి ఆర్టీఓ రిటర్న్ అనేది వస్తుంది. అంటే ప్రొడక్ట్ అనేది మనకి రిటర్న్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా 3 కారణాల చేత ఆర్టీఓ రిటర్న్స్, అలాగే 3 కారణాల చేత కస్టమర్ రిటర్న్స్ అనేటివి మనకి వస్తాయి. ఇప్పుడు మెయిన్ ఆర్టీఓ రిటర్న్స్లో అన్ని ప్రొడక్ట్స్కి అయితే ఛార్జ్ చేస్తుందనని చెప్పను. కొన్ని ప్రొడక్ట్స్కి 20 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తుంది. ఎందుకనంటే ఇవి కూడా మన ప్రొడక్ట్ పంపించిన కవర్ కావచ్చు, బాక్స్ కావచ్చు, ఏమైనా డ్యామేజ్ వచ్చినప్పుడు కొరియర్ వాళ్ళు మళ్ళీ రీప్యాక్ చేసి లేబుల్ అంటించి పంపించినందుకు ఈ ఆర్టీఓ రిటర్న్స్కి కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్కి అయితే ఛార్జ్ చేయదు. ఇవి కొన్ని ప్రొడక్ట్స్కి ఎందుకు జరుగుతుందనంటే మనం పంపించిన బాక్స్ నీట్గా వెళ్ళినా కూడా కొరియర్ ఆఫీస్ వాళ్ళు అది డ్యామేజ్ అయిందనని
వాళ్ళే ప్యాకెట్ కట్ చేసేసేదో బాక్స్ ఓపెన్ చేసేసేదో దానిలో ఐటమ్స్ అనేటివి తీసేసుకొని తర్వాత వాళ్ళు రీప్యాక్ చేసేసి దాన్ని సెల్లర్కి అయితే పంపించేస్తారు. ఇలా చేసినా కూడా 40 రూపీస్ బిలో మనమే మీషోకి అనేది కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ రిటర్న్స్కి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తుందో చూద్దాం. కస్టమర్ రిటర్న్స్కి 153 నుంచి 170 లోపు అమౌంట్ని అయితే ఛార్జ్ చేస్తుంది. అది మన ప్రోడక్ట్ వెయిట్ని బట్టి ఛార్జ్ చేస్తుంది. మ్యాక్సిమం ఆర్టీఓ రిటర్న్స్ కూడా 500 గ్రామ్స్ బిలో ఉన్న ప్రొడక్ట్స్కి అమౌంట్ అయితే ఛార్జ్ చేయదు. 500 గ్రామ్స్ అబవ్ ఉన్న ప్రొడక్ట్స్కి అయితే ఆర్టీఓ రిటర్న్స్ కూడా అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంది. 500 బిలో ఉన్నా సరే ఈ 20 రూపీస్ 40 రూపీస్ అనేది అది నార్మల్గా ఛార్జ్ చేస్తుంది. అవి అన్ని ప్రొడక్ట్స్కి అయితే ఛార్జ్ చేయదు. కస్టమర్ రిటర్న్స్లో మాత్రం 153 నుంచి 170 బిలో ప్రొడక్ట్స్కి అయితే అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంది. ఇది కన్ఫామ్గా అయితే ఛార్జ్ చేస్తుంది కస్టమర్ రిటర్న్స్లో. కస్టమర్ ఏ కారణం చేత రిటర్న్ చేసిన కస్టమర్ రిటర్న్కి 153 నుంచి 500 బిలో అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తుంది. ప్రొడక్ట్ వెయిట్ని బట్టి మీషో అనేది రిటర్న్ ఛార్జెస్ అనేటివి తీసుకుంటుంది. కస్టమర్ రిటర్న్ చేసిన ప్రొడక్ట్స్ అయితే మనకి 25 డేస్ లోపు మనకి డెలివరీ అవుతాయి. అలాగే ఆర్టీఓ రిటర్న్స్ అయితే మనకి 45 డేస్ లోపు అనేది డెలివరీ అవుతాయి. ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటాను ఆర్టీఓ రిటర్న్స్ అంటే ఏంటి, కస్టమర్ రిటర్న్స్ అంటే ఏంటి, వీటికి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు, ఇవి ఏ కారణాల వల్ల వస్తాయి అనేది.